నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి, థర్స్డే వ్లాగ్ అండి. అంటే గురువారం వ్లాగ్ అన్నమాట ఈరోజు పెడుతున్నాను. ఆ రోజు పొద్దున్నే లేచండి, ఇదిగోండి వంట అయితే మొదలు పెట్టేశాను. ప్రతిరోజు ప్రతి ఒక్క మహిళకి వంట గది నుంచే కదండి రోజు ప్రారంభమయ్యేది, మొదలయ్యేది. ఇంకా నేనైతే ఇల్లు గుమ్మాలు శుభ్రంగా ఊడ్చేసుకుని చక్కగా ఫ్రెష్ అయ్యి వచ్చేసిన తర్వాత వంట అయితే మొదలెట్టేసాను అన్నమాట. పిల్లలకైతే ఫాస్ట్గా టిఫిన్ చేసేస్తున్నానండి. సేమియా ఉప్మా అడిగారండోయ్, మరి చేసేస్తున్నానన్నమాట. సాధారణంగా దోసపిండి, ఇడ్లీ పిండి రుబ్బుకుని పెట్టుకుంటాం కదా, అదైతే పూర్తయిపోయిందండి. మరి మధ్యలో 1-2 రోజులు గ్యాప్ వచ్చి ఉప్మాలు అయితే చేస్తానన్నమాట. తర్వాత అండి ఇదిగోండి పప్పు బీరకాయ అయితే వండానండి. వండేసిన తర్వాత తాలింపు కూడా పెట్టేద్దామని ఈ లోపు అయితే ఇదిగోండి ఉప్మా అయితే దగ్గర పడిపోయింది. పిల్లలకైతే ప్లేట్లో సర్వ్ చేసేస్తున్నానండి. ఎందుకంటే వేడివేడిగా ఉండగానే ఉప్మా అనేది తినాలనిపిస్తుంది అన్నమాట. ఆ తర్వాత అండి పప్పులోనైతే చక్కగా మంచిగా తాలింపు అయితే వేసేసుకున్నానండి. వేసేసుకున్న తర్వాత క్యారేజీలు పెట్టేశానండి. ఇక్కడ పెరుగన్నం కలుపుతున్నాను కదా, ఎవరి కోసం అనుకుంటున్నారు? మా చిన్నోడు కోసం అండి. అమ్మ ఏం కూర అని అడిగాడండి వచ్చి దగ్గరకు వచ్చి. అయితే పప్పురా అంటే, అమ్మ నేను పప్పు తినలేకపోతున్నానమ్మా, కాస్త పెరుగన్నం పెట్టే మొత్తంగా అన్నాడండి. మొత్తంగా పెట్టేయమంటే వద్దమ్మా, కొద్దిగా కూర వేసుకుని పట్టుకెళ్ళి తర్వాత ఏమో కొద్దిగా పెరిగేసి పెడతానని చెప్పేసి ఇదిగోండి ఇలా అయితే కొద్దిగా అన్నము మంచిగాని గట్టిగాని ఎక్కువ వాటర్ వేయకుండా కొద్దిగా మాత్రమే వాటర్ వేసి సాల్ట్ వేసి కలిపేసి పెట్టేశాను అన్నమాట పెరుగన్నము. మరి ఎక్కువ వాటర్ వేసామనుకోండి బాక్స్లో అటు ఇటు కదిపితే మొత్తం కింద రైస్లో కూడా వెళ్ళిపోతుంది కదా, బ్యాగ్ కూడా పాడైపోతుంది. అందుకని ఇలా అయితే దగ్గరగా కలిపేసి పెట్టాను అన్నమాట. తర్వాత కావలిస్తే వాడు వేసుకుంటాడు అనుకోండి వాటరు. కాకపోతే ఎప్పటిలాగే ఉప్పు తక్కువైందంట. ఏంటో అండి, మంచిదేలేండి, తక్కువైతే సరి చేసుకోవచ్చు, కానీ ఎక్కువైంది అనుకోండి చాలా కష్టం. మరి ఇదేంటమ్మా బాక్స్ మారింది అనుకుంటున్నారా? మరి బాక్స్ మారదేంటండి? ఏంటో అండి, చిన్నపిల్లలు కదా, ట్యాగ్ ఉంటుందా బ్యాగ్కి, అయినా సరే కన్ఫ్యూజ్ అయిపోయి ఒకరి బ్యాగ్ ఒకరు పట్టుకెళ్ళిపోతున్నారు అనమాట. అలాగా మా చిన్నోడిది ఇప్పుడు 5వ 6వ నండోయ్, వాళ్ళిద్దరు బ్యాగులు ఒకేలా ఉంటాయి అనుకుంటా. ఇంతకీ ఏమైందంటే వాడి బ్యాగ్తో పాటు వీడి బ్యాగ్ కూడా పట్టుకెళ్ళిపోయాడండి. 2 కూడా పట్టుకెళ్ళిపోయాడు అనమాట, ఒకటి కాదు 2 పట్టుకెళ్ళిపోయాడు. సర్లే అమ్మ మేడంని అడిగాను, రేపు ఇస్తానన్నారు అంటే సర్లే అయితే ఈ బాక్సులు పెడతానని ఈ రోజుకైతే పెట్టేస్తానండి. ఈ రోజు ఈవినింగ్ అయితే 2 బ్యాగులు ఇచ్చుకుని వస్తాడులేండి. బ్యాగులు అయితే ఎక్కడికి పోవు, కానీ అలా కన్ఫ్యూజ్ అయిపోయి ఒక్కొక్కసారి ఒక్కొక్కరు పట్టుకెళ్ళిపోతూ ఉంటారన్నమాట పిల్లలు. మరి అందుకని బాక్స్ మారిందండి, బ్యాగ్ కూడా మారుతుందండి. చిన్న బ్యాగ్లో పెట్టాను ఈరోజు. ఇంకా ఎక్స్ట్రా బ్యాగ్ ఉంది, లాస్ట్ ఇయర్ పెట్టింది, కొద్దిగా చిరిగిపోయింది కానీ పక్కన పెట్టాను అనమాట. ఇలా ఆపద సమయంలో పనికొస్తుంది కదా అని. తర్వాత అండి పిల్లల్ని స్కూల్కి పంపేసిన తర్వాత మా ఆయనగారు అయితే లైన్కి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత అండి ఉతికిన బట్టలన్నీ తీసి మడత పెట్టుకుని కాస్త వీడియో ఉంటే ఎడిటింగ్ చేసుకుని వాయిస్ ఓవర్ తీసుకున్న తర్వాత అండి ఇదిగోండి బయట అయితే ఎండుమిర్చి చేశారండి. ఎండలో బాగా ఎండుతాయి కదా అని. అయితే ఎండ అయితే అటు వెళ్ళిపోయింది కదండి, ఇంక ఎండ తగలదు, తీసి లోపల పెట్టేద్దామని తీసి పెట్టేశాను అనమాట. పెట్టేసిన తర్వాత అండి మడత పెట్టిన బట్టలన్నీ కూడా కబోర్డ్లో అయితే సర్దేసుకున్నానండి. ఇంకా డైలీ ఉండే పని ఇదేనమాట. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు కొంత పని ఉంటే ఆఫ్టర్నూన్ భోజనం చేసి కాసేపు కూర్చున్న తర్వాత మిగిలిన పనులన్నీ చక్కబెట్టుకోవాలండి. అది గురువారం, శుక్రవారం, మంగళవారం అయిన ఉంటే ఇంకా పనులు ఎక్కువ ఉంటాయండి. ఏంటి ఆ పనులు అంటే చూపిస్తాను, చూసేయండి తర్వాత అయితేనే. అరే దీపావళి కూడా వస్తుంది కదా, ఇంకా దానికి కూడా ఏర్పాట్లు చేసుకోవాలి కదా. మొన్నే కదండి వచ్చాము, ఇల్లంతా తులిపేసుకుని సామాన్లన్నీ కడిగేసే కదా పెట్టుకున్నానని చెప్పేసి ఇంక ఇల్లు గుమ్మాలు అయితే కడగడం ఉందండి. ఇదిగోండి ఇక్కడైతే బట్టలు ఉతుకుదామని పెట్టానా, ఖాళీ అయితే దొరకలేదు, రేపు ఉతుక్కోవాలండోయ్. ఇంక కచ్చిపులు, క్యారేజీలు అవన్నీ కూడా ఒక బకెట్లో వేసేస్తే పక్కన పెట్టేశాను. మరి సామాన్లు ఇక్కడేసేవంటమ్మా సంత అనుకుంటున్నారా? సంత కాదండి, సంగతి చెప్తేనేనండి. లోపల సింక్ ఉంది కదండి, మనమే ఆజానుబాహులం అంటే మనకంటా పొడవుగా ఉందన్నమాట సింక్. అంటే అంత కిందకు ఉంది, చాలా షార్ట్గా ఉందన్నమాట. మనమే ఒంగుని కడగాల్సి వస్తుంది. అలా ఒంగుని కడుగుతుంటే చాలా టైం పట్టేస్తుంది. నెక్స్ట్ ఏమో వాటర్ అంతా కూడా చుట్టూ చిమ్మిపోతుంది. నెక్స్ట్ ఏమో నడుము పట్టేస్తుందండి. ఎందుకు వచ్చింది, తాయితీగా చక్కగా ఇలా బయట వేసుకుని కూర్చుని స్టూల్ వేసుకుని చక్కగా కడిగేసుకుందాం అని చెప్పేసి మొత్తం అన్ని బయట వేసి కడగడం మొదలెట్టానండి. ఇలా సగం కడిగేనో లేదో అప్పుడే మా ఆయనగారు వచ్చేసారండి లైన్ నుంచి. సరిసరిలే అని చెప్పేసి గబగబా ఇవైతే కడిగేసుకుని టీ పెట్టడానికి అయితే వెళ్ళానన్నమాట. ఇంకా సామాన్లు చూసారా, ఎంత తోమినా కడిగినా అసలు తరగవండి బాబు, వస్తూనే ఉంటాయి. ఇవన్నీ కడిగేసి చక్కగా వంట చేసి మొదలెట్టేసి మొత్తం అన్నీ సర్ది పెట్టేసరికి మళ్ళీ సింక్ నిండా తయారైపోయాయి. మళ్ళీ సాయంత్రం మళ్ళీ బయటేసి మళ్ళీ కడగడమే అలవాటుగా అదే పనిగా ప్రతిరోజు చేసుకునే అంట్ల గురించి మాకెందుకు లేవు. కానీ ఈరోజు ఏమన్నా మారల్ స్టోరీ ఉందా లేదా అని అనుకుంటున్నారా? ఉందండి. స్టోరీ లేకపోతే ఎలా? మరి మనం అప్పుడప్పుడు స్టోరీలు చెప్పుకుంటేనే కదా మనకే ఇన్స్పిరేషను. మరి చెప్పేసుకుందామండో. ఏంటనుకుంటున్నారు? నది ఒక రాయి కథ.
చాలా బాగుంటుంది. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. మంచి ఇన్స్‌పిరేషనల్‌గా, మోటివేషనల్‌గా ఉంటుందండోయ్! మరి వింటారా? వినేసుకోండి. ఒకానొక నది అంటండి ఒక రాయిని అడిగిందంటండి నదిలో ఉన్న రాయిని. ఏమని? "నీకు భయం వేయడం లేదా?" అని రాయిని నది అడిగిందన్నమాట. "నేను రోజూ నీ మీద నుంచి దూసుకుని పోతున్నాను కదా! నీకు భయం వేయటం లేదా?" అని. దానికి రాయి నవ్వి ఇలా చెప్పిందంటండోయ్! ఏం చెప్పిందనుకుంటున్నారు మరి? "నీవు నన్ను తాకుతూ పోతావు. కానీ నేను కదలని స్థిరత అనేదాన్ని నేర్చుకున్నాను. నేనెవరి శబ్దము విని మారను. అస్సలు మారను. నా ధైర్యం నన్ను నిలబెడుతుంది" అని బదులిచ్చిందంటండి. ఎవరనుకుంటున్నారు? రాయి. మన నదమ్మకి బదులిచ్చేసిందన్నమాట. మరి కాలం అలా 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 గడిచిపోతూ ఉందన్నమాట. కాలం గడిచే కొద్దీ రాయి మెల్లిగా ఒక ఆకారంలోకి మారిందన్నమాట. మారి అందమైన శిల్పంగా తయారైందండి. మరి నా నోట వచ్చిన ఈనాటి కథ నుంచి ఏమి నేర్చుకున్నామో తెలుసా? ఒక నీతేంటో చెప్పేనా అండి? చెప్పేస్తాను వినేసుకోండి. విమర్శలు, కష్టాలు ఇవన్నీ మనలో ఉన్నటువంటి బలాన్ని తీర్చిదిద్దే సాధనాలు అని అర్థము. వాటి నుంచి పారిపోకు, తట్టుకో, విజయం నీదే అవుతుంది అని ఈ స్టోరీ అదే ఈ కథ అర్థమన్నమాట. నచ్చిందండి? నచ్చిందనే అనుకుంటున్నాను. కథలో పడి అసలు సంగతి మర్చిపోయానండోయ్ చెప్పడము. చూసారా? ఇదిగోండి. ఇలా అయితే నీ మొత్తం ఇల్లు గుమ్మాలన్నీ కడిగేసుకుని వచ్చి రాని మెలుకులు ముగ్గులన్నీ ఇటు తిప్పి అటు తిప్పి ఇలా పెట్టేశానన్నమాట. చూసారా ఎంత అందంగా ఉందో కడుక్కొని ముగ్గు పెడితే గుమ్మం అనేది. అబ్బబ్బా! నా గుమ్మానికి నా దిష్టే తగిలేటట్టుందండోయ్! ఎంత ముచ్చటగా ఉందన్నమాట. ఎంత బావుందో చూసారా? మరి నచ్చిందా? నచ్చితే లైకేయండి. లైకేసి ఒక కామెంట్ పెట్టండి. ఎలా అనిపించినాయో ముగ్గులు? పిచ్చి పిచ్చిగా ఉన్నాయా? మంచిగా పెట్టానా అనేది. మరి ముగ్గులు నచ్చితే కామెంటు, ఇంకా నచ్చితే పెద్ద కామెంట్ కథ గురించి కూడా చెప్పేయండి. మీకెవరికైనా రిలేటెడ్‌గా ఉందా? లేకపోతే మనస్ఫూర్తిగా నచ్చిందా కథ అనేది? ఇలా అయితేనండి గుమ్మాలన్నీ కడిగేసానండి. బయట వాకిలంటారా పొద్దున్నే లేచి తుడుచుకుని చక్కగా నీళ్లు చల్లుకుని ముగ్గు పెడతానన్నమాట. ఈరోజు అయితేని. సాయంత్రం ఇలా కడిగేసిన తర్వాత అండి పొద్దున్నేనండి ఇదిగోండి ఇక్కడ ఒక కొమ్మ ఉంది చూసారా? ఈ కొమ్మ ఇరిగిపోయిందంటండి పక్కింటోళ్ళది. ఇది ఏస్తే వస్తుందేమో అమ్మా చూడు భూమిలో వెయ్యి అన్నారన్నమాట. అంటేని ఆ కొమ్మ తెచ్చి నీటిలో పెట్టానండి. పనంతా అయిపోయిన తర్వాత సాయంత్రం ఏద్దామని. పాపం అప్పటికే వడలిపోయినట్టు అయిపోయింది. అయ్యయ్యో! ఇంత పని చేశానేంటి మర్చిపోయానని చెప్పేసి ఫాస్ట్‌గా ఎళ్ళండి ఇక్కడ చిన్నగా నేను గొయ్యి తవ్వేసంటేనే అందులో పెట్టానన్నమాట. మరి ఆ కొమ్మ వస్తుందంటారా? అది వైట్ కలర్‌లో ఫ్లవర్స్ ఉంటాయి కదండీ! ఆ మొక్కండి. మరి ఆ కొమ్మ వస్తుందో రాదో తెలీదు గానీ, చక్కగా అయితేని ఇక్కడ చిన్న మట్టి ఉందని మామిడి మొక్క ఉందన్నమాట చిన్న మొక్క. దాని పక్కనైతేని ఇలా గొయ్యి తీసి పెట్టేసానన్నమాట మంచిగాని. చూడండి మరి. మరి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అండి గురువారం. ఈరోజు మాత్రం నాకున్న పనులన్నీ ఇవన్నమాట. ఈ పనులన్నీ చక్కబెట్టుకునేసరికి చక్కగా మా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారండి. వాళ్ళకైతే నేను నిన్న వేరుశెనగ ఉండలు చేసి పెట్టానన్నమాట. అవైతే ఇచ్చాను చెరొకటిని. ఇస్తే అవి తింటున్నారు. తినేసిన తర్వాత స్నానాలు చేసి చక్కగా హోంవర్క్ అయితే మొదలుపెట్టుకున్నారండి. నేనైతే నీ పనులంతా పూర్తి చేసుకుని వంటలైతే మొదలుపెట్టానన్నమాట. ఏంటి మొక్క దగ్గర ఉన్నావు వంటెప్పుడు మొదలెట్టావు అంటారా? మాటల్లో వెళ్ళిపోతాం కదండీ! వీడియో పరిగెట్టదు కదండీ మరి. మొక్కనైతేనే ఇదిగోండి ఇలా అయితే ఏసేసుకున్నాను. పిల్లలైతేని మొక్క ఏసేసిన తర్వాత నేను చేయి కడుక్కునే లోపైతే వచ్చేసారండి. వాళ్ళకి వచ్చిన తర్వాత తినటానికి ఇచ్చేసిన తర్వాత నేనైతే మిగిలిన పనులైతే చేసుకున్నానండి. ఏంటోనండి ఎప్పుడైనా సరే వీడియోకి వాయిస్ ఓవర్ ఇద్దామని అలా కూర్చుంటానా, ఇంటి దగ్గరుంటే పిల్లలండి ఒక ఫ్లోలో చెప్పుకుంటా వెళ్ళిపోతా ఉంటుంటే, వచ్చి వాళ్ళు అమ్మ, అమ్మ అని పిలుస్తూనే ఉంటారు. పిల్లలు లేరనుకోండి ఇంకెవరు పిలుస్తారు అనుకుంటున్నారా? ఎవరండి బాబు వాట్సాప్ మెసేజ్‌లో, మీషో నోటిఫికేషన్‌లో, ఇన్‌స్టాగ్రామ్ నోటిఫికేషన్‌లు ఇంక ఇవన్నమాట. ఒక్కొక్కసారి వీడియో ఇచ్చేటప్పుడు వాయిస్ ఓవరు మ్యూట్‌లో పెట్టేస్తాను. ఏంటి సైలెంట్‌లో పెట్టేస్తాను మొబైలు. లేదు అని పొరపాటున మర్చిపోయామా అనుకోండి, ఇదిగోండి ఇలాగే మధ్యలో వస్తూ డిస్టర్బ్ చేస్తూ ఉంటాయన్నమాట. ఏంటో ఈ డిస్టర్బెన్స్‌ని తట్టుకోలేకపోతున్నామండి బాబు. సరే అండి ఇదిగోండి ఈ కొమ్మనైతే నేను ఇక్కడ ఏసేసాను. ఏసేసిన తర్వాత మా ఇంట్లో నేను మందారం పూస్తుందని చెప్పాను కదండీ! స్టార్టింగ్‌లో కూడా చూపించాను. ఆ మొక్కయితే చూపిస్తానండి. ఈరోజు ఒకే రోజైతే నేను ఎక్స్‌పెక్ట్ చేసిందేంటంటే రోజుకొకటి విడుస్తుందనుకున్నాను కానీ, ఒకే రోజు 2 పువ్వులొచ్చేసాయండి. చూసారా? ఇదిగోండి. బాగుంది గదా! ఇదైతే మొగ్గలున్నాయన్నమాట. దీన్ని కట్ చేయాలి కొమ్మల్ని. కట్ చేస్తే ఇంకా మంచిగా వస్తుంది గదా! కానీ మొగ్గలున్నాయి కదా! అవన్నీ అయిపోయిన తర్వాత కట్ చేస్తాను.
ఇంకా అలా అయితేని ఆ పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత అండి కాసేపు పిల్లలు హోంవర్క్ చేసుకున్న తర్వాత వంట అయితే మొదలెట్టానండి. పొద్దున్న పప్పు ఉంది కదా అని చెప్పేసి ఇదిగోండి కాస్త బెండకాయ వేపుడు, ఇంకాస్త బీరకాయ కూర వండానండోయ్. వేపుడులాగా చేశాననమాట 2 కూడాని. చక్కగానే మరి పప్పయితే పిల్లలు తినన్నారు కదా! ఈ రెండిట్లో ఏదో ఒకటి తింటారని చెప్పేసి మళ్ళీ ఇవి చేశాననమాట. ఇంక దానికి అడ్డుగా ఉంటాయన్నీ. అయిపోయిన తర్వాతండి వంటంతా అయిపోయిన తర్వాత, భోజనాలు కూడా అయిపోయిన తర్వాతండి పడుకునే ముందయితేని పొద్దున శుక్రవారం కదా అని చెప్పేసి ఇదిగోండి స్టవ్ అంతాని ఇలాగా కడిగేసుకున్నాననమాట. అంటే కడగడం కాదులెండి. ఇలా శుభ్రంగా స్క్రబ్ చేసేసి తర్వాత అయితేని తడిగుడ్డతోను, తర్వాతేమో మళ్ళీ పొడిగుడ్డతోను మంచిగా అయితే తుడిచేసానండి. మరి ఇదండి మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత నా రొటీన్ డైలీ వ్లాగ్ అయితేని. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. కథ ఇంకా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. చక్కగా కామెంట్స్ పెట్టండి. కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ అనే బటన్ నొక్కుని ఆల్ని ఆన్ చేసుకోండి. నోటిఫికేషన్ వస్తుంది మరి. ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దామా?